సుందరకాండ పారాయణము 14వ సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 14వ సర్గము. హనుమంతుడు అశోకవనమున ప్రవేశించుట. గొప్ప తేజస్సు గల హనుమంతుడొకింత తడవాలోచించి సీతాదేవిని మదిలో తలంచి ఆ వన ప్రాకారముపై కెగిరెను. అట్లు ప్రాకారముపై నిల్చిన హనుమంతుడు సంతుష్టి చెందిన సర్వాంగములు కలవాడై వసంతారంభమున పూచిన శాకాగ్రములు గల అనేక వృక్షములను చూచెను. సాల తమాల తక్కోల హింతాల కోద్దాల రసాల చంపకాదులగు వృక్షములు చక్కగా పుష్పించియుండుటను చూచెను. పిమ్మట హనుమ మామిడి చెట్లతో నిండినదియు వందల కొలది తీగలతో ఆవరింపబడినదియూ అగు ఆ వనములో నారి నుండి విడోబడిన బాణము వలె రివ్వున దుమికి అశోకవనమున ప్రవేశించెను. అట్లు ప్రవేశించి హనుమంతుడు పక్షుల కలకలముతో గూడినదియు వెండి బంగారు రంగుగల వృక్షములతో నిండినదియు పక్షులతో జంతువులతో ఆశ్చర్యము కలిగించినదియు అనేక వర్ణములు గల చివుళ్ల లేత ఆకులు గలదై ఉదయించిన సూర్యుని వలెనున్నదియు పుష్ప ఫలములతో కూడిన వృక్షములు గలదియు మదించిన కోకిలల తోడను శ్రేష్టమైన తుమ్మెదల తోడను ఎల్లప్పుడూ సేవింపబడుచున్నదియును మదముతో కూడిన నెమళ్ళు గలదియును అనేక పక్షి సంగములు కలదీయునగు ఆ వనమునందు రాజపుత్రియగు సీతాదేవికై వెదుగుచుండగా అతని సంచారము సుఖముగా నిద్రించుచున్న పక్షులను మేలుకొల్పెను. అవి ఎగురుచుండగా వాటి రెక్కల గొడుపులచే కదిలిన చెట్ల కొమ్మలు రంగురంగుల పుష్పములను వర్షించెను. వాయుపుత్రుడా పుష్పములతో నిండినవాడై అశోకవన మధ్యమున పూలకొండవలె ప్రకాశించెను. చెట్ల మధ్య పుష్పమయుడైన హనుమంతుడన్ని దిక్కులకు పరుగెత్తుచుండా అతనిని చూచి భూతములన్నీయు వసంతుడని తలంచెను. ఆ వనమందలి నేలయంతయును చెట్ల నుండి రాలిపడిన పువ్వులతో నిండినదై అలంకరించుకొనిన స్త్రీ వలె ప్రకాశించెను. వాయుపుత్రుని గమనవేగముచే కదల్పబడిన చెట్లు వివిధ వర్ణములు గల పూలను అతనిపై వర్షించెను. ఆకులు పువ్వులు పండ్లు రాలిన వృక్షములు జూదమున తమ సమస్తమును నోడిపోయి తమ అమూల్యములగు వస్త్రములను భూషణములను కోల్పోయిన జూదరుల వలె నుండెను. పక్షసంగములు ఎగిరిపోవుట చేతను పువ్వులు పండ్లు రాలిపోయిన వగుట చేతను శూన్యములైన చెట్లు బంధువులచే మిత్రులచే వదలబడిన మానవుల వలె ఇంపులేనివై ఉండెను. హనుమంతుని తోకతోనూ చేతుల చేతను కాళ్లతోడను విరగొట్టబడిన వృక్షములు జుట్టుముడి వీడి చందనాధ్యంగ రాగములు రాలిపోయి దంతక్షతములు గల పెదవులతోనూ నఖక్షతములు గల దేహముతోనూ ఒప్పు స్త్రీ వలె అశోకవనము కనిపించెను. హనుమంతుడు అశోకవనమున సంచరించుట. వింధ్య పర్వత శిఖరములందు వర్షించుచున్న మేఘములను వాయువు చెదరగొట్టినట్లు హనుమంతుడు అశోకవనమునందలి పెద్ద తీవ గుంపులను చెదరగొట్టెను. హనుమంతుడు అట్లు తిరుగుచు పచ్చలతో పొదగబడిన వెండి బంగారులచే నిర్మింపబడిన ప్రదేశములను చూచెను. రత్నములు మనులు పొదగబడిన సోపానములు గలిగి నిర్మలమైన జలము గల దిగుడు బావులను చూచెను. స్ఫటిక నిర్మితములైన అరుగులతోడను ముత్యముల పగడముల పొడులతో గూడిన ఇసుక తిన్నెలతోడను తీరములందు మొలిచిన సంపెంగ చెట్లతోడను అవి ప్రకాశించుచుండెను. ఆ దిగుడు బావులు వికసించిన తామరలతోనూ కలువలతోడను నిండియుండెను. చక్రవాకములు హంసలు భరతపక్షులు సారసములు మొదలగు జలపక్షుల కూజితములతో అవి మనోహరములై ఉండెను. వాని కన్నివైపులా అమృత సమానమైన నీటితో గూడి చిన్న వాగులుండెను. ఆ ఉద్యానవనములో వాయుపుత్రుడొకచో మంచి శిఖములతోడను అందమైన కందరములతోడను సుందరమైన కేళీ పర్వతమును చూచెను. ఆ కొండపై నుండి పడుచున్న శిలయేటిని చూడగా అది ప్రియుని తొడపై నుండి కోపముతో దిగివచ్చుచున్న ప్రియురాలి వలె నుండెను. కొండపైనున్న చెట్ల కొమ్మలు ఆమెను వారించుచున్న చుట్టముల వలె నుండెను. ఒకచో వెనకకు మరలిన ఆ శిలయేరు భర్తపై కోపమును వీడి మరలుచున్న ప్రియురాలి వలె నుండెను. దానికి సమీపమున వివిధ పక్షి సమూహములతో కూడిన సరోవరమును హనుమంతుడు కాంచెను. చల్లని నీటితో నిండినవియు వివిధములగు మణులు పొదగబడిన మెట్లు గలవియు వివిధ జంతువులు గల కృత్రిమ వనములు గలవియు అయిన దిగుడుబావులనేకములను
హనుమంతుడచ్చట చూచెను. విశ్వకర్మ నిర్మితములైన సౌధములను, ఫలపుష్ప భరితములగు వృక్షములను, గొడుగుల క్రింద నిర్మింపబడిన బంగారు అరుగులు నుండెను. హనుమంతుడచ్చట బంగారు వర్ణము గలదియు, తీగలు, ఆకులు మొదలగు వానిచే దట్టముగానున్నదియూ నగు నొక శింశుపా వృక్షమును చూచెను. దాని చుట్టూను బంగారు వేదికలుండెను. బంగారు అరుగుల కాంతులతో వెలుగుచు అగ్నివలె ప్రకాశించుచున్న అనేక వృక్షములను హనుమంతుడు చూచెను. మేరుపర్వత కాంతులచే సూర్యుని వలె బంగారు వృక్షముల కాంతిచే ప్రకాశించు హనుమంతుడు తాను బంగారు శరీరము గల వాడనాయని తలంచెను. తన చుట్టూ బంగారు చెట్లు గలదియు, బంగారు గజ్జల మ్రోతలు గలదియూ నగు శింశుపా వృక్షమును చూచి హనుమంతుడు మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. గొప్ప భుజములు గల హనుమంతుడు పువ్వులతో నిండిన కొమ్మలు గలదియు, ఆకులచే దట్టముగా కప్పబడినదియూ నగు ఆ శింశుపా వృక్షమునెక్కి రాముని చూడవలెనని పదే పదే కోరుచున్న సీతనిచ్చట చూచెదను. దుఃఖముచే పీడింపబడి అప్రయత్నముగా నిటునటు తిరుగుచున్న సీతాదేవినిచ్చట చూచెదను. ఇది నిజము. పాపాత్ముడైన రావణునిది అశోకవనము. సంపెంగ తీగలతో పొగడ చెట్లతో అందముగానున్నది. పక్షుల సమూహములు చెంతనున్న ఈ తామర తీగలెంతయో అందముగానున్నవి. రాముని పట్టమహిషి అయిన సీత ఇచ్చటనేయుండును. రామునకు ప్రియము గలగజేయున్నది అడవులలో తిరుగు నేర్పు గలది యగు జానకి ఇచ్చటనే తప్పకయుండును. లేదా లేడిపిల్ల వంటి చూపులు గలదియు, ఈ వనమందు సంచరింపగలదియు గుజరాలును అగు సీత రాముని గూర్చిన విచారముతో కృషించి ఈ వనమునకు వచ్చును. సుందర నేత్రములు గలదియు, రాముని విరహము వలన కలిగిన శోకముచే పీడింపబడినదియు, నిత్యము వనవాసమందాసక్తి కలదియు అగు సీతాదేవి ఈ వనమునకు తప్పక రాగలదు. అందమైన రూపము గలదియు, యవనవతియు, సంధ్యాసమయం ఎప్పుడాయని ఎదురుచూచున్నదియో నగు జానకి పవిత్ర జలములు గల ఈ నదికి సంధ్యోపాసనకై తప్పక రాగలదు. రాజులలో శ్రేష్ఠుడగు రాముని పత్నికి మంగళకరములగు క్రియలచే భర్తకు ప్రీతి కూర్చున్నదియగు సీతాదేవికి ఈ శుభమగు అశోకవనము తగియున్నది. చంద్రుని బోలు మోముగల సీతాదేవి జీవించియున్నచో పవిత్ర జలములు గల ఈ నదికి తప్పక వచ్చును అని ఇట్లు హనుమంతుడు తలంచుచు రాజశ్రేష్ఠుడగు రాముని భార్యకై ఎదురుచూచుచు బాగుగా పూచి ఆకులతో దట్టముగానున్న శింశుపా వృక్షముపై దాగియుండి అన్యును చూచుచుండెను. 14వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.